మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. రైతులకైతే దాదాపు వర్షాభావం పరిస్థితులు అయితే నెలకొనడంతో దాదాపు మనం చూసుకున్నట్లయితే వర్షానికైతే ఎక్కడికెక్కడైతే వడ్లు తడవడం జరిగింది. దాదాపు మనం చూస్తున్నాం ఒక్కొక్క రైతుకు పరిస్థితి అయితే దయనీయ పరిస్థితి అయితే నెలకొంది. అటువంటప్పుడు మనకు కొత్త రకంగా రైతు ఒకటి తయారు చేసుకున్నాడు. తనకు తాను తయారు చేసుకున్నది దాదాపు మనం చూసుకోవచ్చు. ఒక ప్లాస్టిక్ డ్రమ్ము నుంచి ఒక సగం మూతను తీసి ఒక కొత్త ఐడియా తీసుకొచ్చాడు. ఇది చూసుకున్నట్లయితే మనం ఎక్కడా కూడా చూడలేదు. దాదాపు మనం చూసిన పరిస్థితి అయితే నెలకొనలేదు. ధర్మపురి మార్కెట్ యార్డ్ లో చాలా మంది రైతుల దగ్గర ఇది కనబడుతుంది. దీంతో అయితే పూర్తిగా సులభతరం అవుతుంది. అంటే వడ్లు కుప్ప చేయడానికి ఒక గంట సేపు అయితే ఒక వడ్లను కుప్ప చేయడానికి అయ్యే సమయం ఇది ఒక 5 నిమిషాల్లో అయితే దీంతో రైతు చేయగలుగుతున్నాడు. ఇది ఒక రైతు ఉన్నాడు, మనం చేసిన రైతు ఉన్నాడు. రైతుని అడిగి మరిన్ని వివరాలు అయితే ఎట్లా తయారు చేస్తాడు, ఎలా వచ్చింది ఐడియా కూడా రైతుని అడిగి తెలుసుకుందాం. ఎట్లా వచ్చింది ఇది కుప్పలు మనం నేర్చుకోవడానికి కానీ కుప్ప చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మన పారతోట అయితే కొంచెం తక్కువ వస్తుంది. అయితే ఇదైతే ఒక 10 గంటల లోపల ఒక హాఫ్ అన్ అవర్ లోపల తొందరగా అయిపోతుంది అన్నట్టుగా. ఇది ఎందుకంటే మనకు నడు నొక్కకుండా అదే ఇబ్బంది కాకుండా ఇట్లా సులభంగా ఇట్లా గుంజుకొని నేర్చుకోవచ్చు. మనం వర్షం వచ్చిన ఏదొచ్చినా దాన్ని కుప్ప చేసుకోవాలంటే దీన్ని కుప్ప కూడా చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అది అందుకోసం ఇది మనకు చేసుకోవడానికి ఐడియా ఒక ప్లాస్టిక్ డ్రమ్ దొరికింది. దాంతో ఒక క్యాప్ ఉంటుంది, సగం కట్ చేసి ఒక కర్ర తీసుకొని దీనికి వేసుకొని దీన్ని ఇలా చేసుకున్నాం అన్నట్టుగా మేము ఆలోచనతో. మీరే వేసిరా లేకపోతే మీకన్నా ముందు వేరే వాళ్ళు వేసిరా? ఇది మేమే చేసుకున్నాం. ఇది ఇంట్లో ఒక డ్రమ్ ఉండే, దాన్ని వాటర్ డ్రమ్ ఆయిల్ డ్రమ్ వస్తే తీసుకొని దీన్ని ఇట్లా కట్ చేసి తయారు చేసుకున్నాం. అంటే ఎంతసేపట్లో అయ్యే పని ఎంతసేపట్లో? ఒక గంట సేపు 1 అవర్ లో అయ్యేది ఒక హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతుంది. నేర్చుకోవడానికి కానీ నూరు కుప్ప తోసడానికి కానీ తొందరగా ఈజీగా అయిపోతుంది అన్నమాట. అయితే రైతులు ఏమంటున్నారంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే ఆ కిందికి వంగి పనిచేసే సమయంలో నడుము నొప్పి అయితే తీవ్రంగా ఉంటుంది. మాకు అటువంటి ఏమి ఇబ్బంది లేకుండా పైకి నిలబడే వడ్లను ఇట్లా లాక్కుంటూ ఉండడం జరుగుతుంది. దీంతో మా పని అయితే పూర్తి సులభతరం అవుతుంది. ఇది ధర్మపురి మార్కెట్ యార్డ్ లో ఎక్కడ చూసిన రైతులు దాదాపు 100 కుప్పలు వడ్ల కుప్పలు అయితే ధాన్యం కుప్పలు అయితే ఉన్నాయి. ఆ కుప్పల దగ్గర ఇటువంటి ఐడియా ఇతను తీసుకురావడం జరిగింది. గతంలో కూడా ఇటువంటి ఐడియాలకు రైతులు ఎన్నో ఐడియాలు కొత్త ఐడియాలతో రైతులు వ్యవసాయంలో అయితే ముందుకు సాగుతున్నారు. మనతో మాట్లాడడానికి మరికొంతమంది రైతులు అయితే ఉన్నారు. రైతులు అడిగి తెలుసుకుందాం ఎట్లా తయారు చేస్తారు, ఏంది ఇది. మన దగ్గర కూడా డ్రమ్ము తీసుకొచ్చాం సార్. ఆ డ్రమ్ముతోని మేము పారతను గుంజడానికి నడుము నొప్పి అది ఇది ఉంటుందని ఈ డ్రమ్ము కర్ర తీసుకొని కర్ర పెట్టుకొని మామూలుగా నిలబడి గుంజటానికి నడుము నొప్పి ఏమి ఉండదని ఈ డ్రమ్ము తయారు చేసామండి. దీంతోనైతే తొందరగా పని జరుగుతుందని ఇలా తీసుకొచ్చామండి. అంటే కొద్దిగా సింపుల్ గా రైస్ తక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ మన వడ్లు గుంజటానికి ఇది ఎలక ఉంటుందని నడుము నొప్పి ఏమి ఉండకుండా కర్ర తీసుకొని డ్రమ్ముకు తొడిగించుకొని మనం గుంజుకుంటున్నాము. వాళ్ళ పారతోన అయితే మనకు వడ్లు రావడం లేదు, నడుము నొప్పి లేస్తుంది అది అని డ్రమ్ము ఒకటి తీసుకొచ్చుకొని కర్రకు తొడిగించుకొని మనం తయారు చేసుకొని నిలబడి గుంజగడం జరుగుతుంది. ఈ డ్రమ్ము కొన్నరా మీరే? మేమే తయారు చేసుకున్నాం. మేము కొనడం లేదు, మేము తయారు చేసుకున్నాం. అంటే డ్రమ్ము కొనుక్కొచ్చుకొని దానికి ఒక మీది అది తీసుకొని మేము తయారు చేసుకున్నాం. మళ్ళీ మనం తొడగాలంటే చేయాలంటే మనం అది విరిగిపోతుంది కాబట్టి మేము సొంతగా తయారు చేసుకున్నాం. ఎంతసేపు పడుతుంది మీకు ఇట్లా? మేము ఇప్పుడు పారతో అంటే 1 అవర్ పడుతుంది కాబట్టి మేము దీంతోనైతే 20 నిమిషాల్లో కుప్పకు తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ వాతావరణం చేంజ్ అవ్వడం మనకు అట్లా ఇట్లా ఉండదు కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి చేసుకుంటున్నాను. ఎంతమంది వాడుతారు ఇటువంటిది? ఇట్లాంటి చాలా మంది ఆడుతారు అన్న. చూసి అందరూ తెచ్చుకుంటారు, అందరూ యూజ్ చేసుకుంటారు. అనిపిస్తుంది ఇది అల్కా ఉంటుంది అన్న. ఇది అల్కా ఉంటుంది. పారతో అంటే మనకు కొంతమంది చాతనాలు ఉంటారు, అందరూ ఈ పొడుగు కర్ర తీసుకొని అందరూ సులభంగా ఉంటుందని చేసుకుంటారు. రైతులు చెప్తున్న విషయం ఏమిటంటే వేసవి కాలం కాబట్టి ప్రతి ఇంట్లో అయితే ప్లాస్టిక్ డ్రమ్ములు అయితే
తీసుకొస్తున్నారు. ప్లాస్టిక్ డ్రమ్ములు అయితే నీళ్లను నిల్వ చేసుకుంటున్నారు. అటువంటి ప్లాస్టిక్ డ్రమ్ముకు పైన ఒక కప్ అయితే వస్తుంది. ఆ కప్పుకు ఈ తొడుగు మూత అయితే ఉండడంతో ఆ మూతను తీసుకొని ఇప్పుడు వ్యవసాయ కల్లాల దగ్గర అంటే వ్యవసాయ మార్కెట్ యార్డులు కానీ కల్లాల దగ్గర అయితే రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. కొత్త రకం ఐడియాలు అయితే రైతులకైతే తీసుకొస్తున్నాయి. కొత్త రకం ఐడియాలతో వ్యవసాయ పనులకైతే ఈజీగా మారిందని చెప్పవచ్చు.